మహారాష్ట్ర ముంబైలోని ధారాశివ్ నగర్ కాలేజ్లో ఓ విద్యార్థిని ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. మహర్షి గురువర్య ఆర్జీ షిండే కళాశాల యాజమాన్యం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీలో ప్రసంగిస్తూ విద్యార్థిని వర్ష ఖత్తర్ గుండెపోటుకు గురయ్యింది. ఆమె వయస్సు 20 ఏళ్లు కాగా బీఎస్సీ చదువుతున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. వేదికపైకి ఎక్కి మరాఠీలో ఎంచక్కా ప్రసంగిస్తూ కాసేపు నవ్వులు పూయించింది. ఆమె మాటలు వింటూ తోటి విద్యార్థినులు సరదాగా గడిపారు. తన అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తనువు చాలించింది విద్యార్థిని వర్ష ఖత్తర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కింద పడిపోయిన వెంటనే తోటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు అప్రమత్తమై వర్షాను పైకి లేపేందుకు ప్రయత్నించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వర్షకు 8 ఏళ్ల వయసులోనే హార్ట్ సర్జరీ జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉన్న వర్ష 12 ఏళ్ల తరువాత గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవాల్సొచ్చిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన పట్ల కాలేజ్ యాజమాన్యంతో పాటు తోటి విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంపై చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వారం క్రితం హైదరాబాద్లో కూడా ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి క్రికెట్ ఆడుతూ ఉన్నపళంగా గ్రౌండ్లో కింద పడిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్య యువకుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవటం పట్ల సర్వత్రా ఆందోళన నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.